నమస్తే అండి. నా పేరు మహేష్. అందరూ చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు స్కూల్లో కాడ నుంచి ఏదో కోరిక ఉండిద్ది. పెద్ద అయ్యాక అది అవ్వాలి, ఇది అవ్వాలి, కొంతమంది పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని చాలామందికి చాలా కళలు ఉంటాయి. నాకు మాత్రం ఒకటే కళ అండి, ఎప్పుడెప్పుడు మానేసేయాలా అని. ఫైనల్గా నా కళ నెరవేరింది. నేను మానేశాను, పామాయిల్ కోసుకుంటున్నాను. నేను ఇంటర్ వరకు చదివాను, ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ తర్వాత చదువు మానేసి అప్పటి నుంచి పామాయిలే కోస్తున్నాను. ఇప్పటికి దరిదాపుగా 10 సంవత్సరాల నుండి పామాయిలే కోస్తున్నాను. నా డ్రీమ్ విచిత్రంగా ఉంది కదండి మీకు. విచిత్రం ఏమీ లేదు ఇందులో. నాకు హైపర్ హైడ్రోసిస్ అని ఒక వ్యాధి ఉందన్నమాట. ఆ వ్యాధి ఏంటంటే అరికాళ్ళకు అరిచేతులకి చెమటలు విపరీతంగా పడతాయి. దానివల్ల బాగా ఇరిటేషన్ వచ్చేసేది, ఇబ్బంది. ప్రతిదానికి రాయాలన్నా చదవాలన్నా, చదవడానికి ఏం ఇబ్బంది ఉండదు కానీ రాయడానికి అయితే బాగా ఇబ్బంది అండి. చేతులు తడిసిపోయి పేపర్లు తడిసిపోతుంది. దాని గురించి అనేసి నా మీద నాకే బాగా చికాకు వచ్చేసేది అనమాట. కానీ ఇదంతా బాగానే ఉంది. కానీ ఫస్ట్లో పెళ్ళి అవ్వకముందు బాగానే ఉంది, ఇది పామాయిల్ కోసుకోవడం హ్యాపీగానే అనిపించింది. కానీ పెళ్ళై 2 పిల్లలు పుట్టాక ఇప్పుడు అనిపిస్తుంది నేను కూడా బాగా చదువుకుని ఏదో ఒకటి జాబ్ చేస్తే బాగుండేది కదా అనిపించింది. సర్లే అని మా ఫ్రెండ్స్లో బాగా జాబ్ చేస్తూ చాలామంది ఉన్నారు. ఒకటికి రీసెంట్గా ఫోన్ చేశా, ఏంట్రా సంగతులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. వాడంటాడు కదా, ఏం జాబు ఏం లేకురా, మీ పనే బెటరా, ఊళ్ళో పామాయిల్ కొత్తకెళ్ళి రోజుకి 1000 రూపాయలు సంపాదించి హ్యాపీగా ఉంటున్నాం ఇంటి దగ్గర, ఈ ఇక్కడ అప్పులు ఈఎంఐలు కట్టలే చచ్చిపోతున్నా నాడు. ఏది 50,000 శాలరీ మా సోది పక్కన పెట్టేద్దాం. పామాయిల్ కోసే అన్నలకి చిన్న విజ్ఞప్తి అండి. ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం, పామాయిల్ తోటలో మధ్యలో లైన్స్ వెళ్తూ ఉంటాయి, కరెంట్ లైన్లు. వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా చుట్టుపక్కల ఏరియాలో వాటి వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. మనం మెయిన్లీ రైతులకు చెప్పుకోవాలండి, ఏబీ స్విచ్లు పెట్టుకోమని చెప్పేసి. ఇట్లాంటి విషయాల్లో మా మేస్త్రి చాలా తెలివిగా ఉంటాడండి, ముందే మాట్లాడతాడు. మేము ఏదైనా కొత్త తోటలో ఉన్నప్పుడు ఆయనతో ఆవిడ చెప్పేస్తూ ఉంటారు, లైన్ దగ్గరగా ఉన్న చెట్లు అసలు మేము కొయ్యమని, లైన్ దింపితేనే కోస్తూ ఉంటారు, లేదంటే ఎల్సీ తీసుకోమని చెప్తారండి. ఆ విషయంలో మా మేస్త్రికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము అందరం. ఇట్లాంటి వీడియోలు మరెన్నో చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.